వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు పలు వార్తాపత్రికలోని హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఈనాడు పేపర్లో చూసినట్లయితే జ్వరాలు వైరల్, కీళ్ళు కాళ్ళ నొప్పులతో జనం ఉక్కిరి బిక్కిరి, పలు జిల్లాల్లో గన్యా కలకలం, ఇంటింటా రోగులు, ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య తక్కువే. సో ఇక ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా జ్వరాల బారిన పడుతున్నట్లు కూడా, వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే అడవుల్లో అడుగు పెడితే అదే ఆఖరి రోజు, కలప దొంగలు, ఎర్రచందనం స్మగ్లర్లకు చంద్రబాబు హెచ్చరిక అని మరొక న్యూస్ అయితే చూస్తున్నాం. ఈ చిత్రంలో చూసినట్లయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మంగళగిరి ఎకో పార్క్ లో మొక్కలు నాటి నీళ్లు పోస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పక్కనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి డయాగ్నోస్టిక్స్ బ్లాక్లలో రక్త పరీక్షలు, చిట్టీలు, నివేదికల కోసం బారులు తీరిన రోగులను కూడా ఈ చిత్రంలో మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే రాష్ట్రంపై పడదు, రాజధాని నిధుల భారం రాష్ట్రంపై పడదు, ప్రత్యేక ప్యాకేజీలోని ఆ నిధులు రాష్ట్ర వాటా 10% కేంద్రమే భరిస్తుంది, పోలవరానికి 12,157 కోట్లు అడ్వాన్స్ గా ఇస్తారు, తొలుత వర్క్స్ పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం అని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ మరి పోలవరం గురించి చెప్పినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే 24 గంటల్లోనే వైకాపాకు మరో షాక్, ఎమ్మెల్సీ పదవులకు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి రాజీనామా చేసినట్లు కూడా చూడొచ్చు. ఇక 2 రోజుల్లో మరో 2 ఎమ్మెల్సీలు అదే బాటలో నడవనున్నట్లు కూడా మనం ఇక్కడ ఈ న్యూస్ అయితే చూడొచ్చు. ఉత్తర కోస్తాకు అతి భారీ వర్ష సూచన, దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు కూడా మనం మరి ఇక్కడ న్యూస్ లో చూడొచ్చు. అవని అదరహో పారాలింపిక్స్ లో వరుసగా 2 స్వర్ణం సాధించారు అవని లెఖరా, మోనా అగర్వాల్. సో ఇక్కడ స్పోర్ట్స్ న్యూస్ కి సంబంధించి దాన్ని కూడా మనం చూడవచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే కేసు నమోదుకు ముందే ముంబైలో రెక్కి, ఆ తర్వాతే విద్యాసాగర్ తో ఫిర్యాదు ఇప్పించారు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గుని కీలకంగా వ్యవహరించారు. ఇక పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు వివరాలు తెలియజేస్తున్న సినీ నటి కాదంచరి జత్వాని, చిత్రంలో ఆమె తల్లి లాయర్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు కూడా మనం ఈ ఢిల్లీ న్యూస్ కి సంబంధించిన న్యూస్ ని మనం చూడొచ్చు. ఇక మరొక పేపర్ చూద్దాం. సాక్షి పేపర్ లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ని ఒకసారి చూద్దాం. రాక్షస రాజ్యంలో గుడ్ల గూబులు, విద్యార్థినిల వాష్రూములో సీక్రెట్ కెమెరాలు, 300 వీడియోలు రికార్డు, కృష్ణా జిల్లా గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం అని కూడా ఇక్కడ ఒక న్యూస్ అయితే హైలైట్ చేస్తున్నట్లు మనం చూడొచ్చు. సో తమకు న్యాయం చేయాలని కోరుతూ హాస్టల్ వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్న విద్యార్థినిలను కూడా ఈ చిత్రంలో చూడొచ్చు. ఈ ఘటన వెనుక అధికార పార్టీకి చెందిన నేతలు ఉన్నట్లు కూడా ఇక్కడ ఆరోపిస్తున్నట్లు మనం చూడొచ్చు. ఇక కాలేజీ నిర్వాహకులు టీడీపీ ప్రముఖుల సన్నిహితులే ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని తండ్రి టీడీపీ నేత అన్నట్లు కూడా సో ఇక్కడ హెడ్లైన్స్ అయితే హైలైట్ చేశారు. మరొక న్యూస్ చూసినట్లయితే కలుషిత ఆహారంతో 79 మంది విద్యార్థినులకు అస్వస్థత, అల్లూరు జిల్లా జామిగూడ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరొక న్యూస్ చూస్తే తీరం దాటనున్న వాయుగుండం, ఉత్తరాంధ్ర ఒడిశా మధ్య బలపడిన అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం, వచ్చే 2 రోజుల్లో కూడా మరి ఏపీ వ్యాప్తంగా వర్షాలు పడనున్నట్లు కూడా మరొక న్యూస్ అయితే మనం చూడొచ్చు. మరొక న్యూస్ చూద్దాం. వాంగ్మూలాలు మార్చేద్దాం, వాస్తవాలు కప్పెట్టేద్దాం, ప్రభుత్వ పెద్దల కుతంత్రానికి విజయవాడ సిపి వత్తాసు అని కూడా మరొక న్యూస్ ని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. కొందరు ఐపీఎస్ల లక్ష్యంగా భారీ కుట్ర అన్నట్టు కూడా మాయలేడి కాదంబరి జప్తాని కేసును వక్రీకరించే పన్నాగం అన్నట్లు మనం ఈనాడు పేపర్ లో చూసినట్లు కూడా ఇక్కడ ఆ న్యూస్ కి సంబంధించి హైలైట్ చేసినట్లు చూడొచ్చు. ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపని కూడా మరొక న్యూస్ ని అయితే చూస్తున్నాం. ఇక ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ చెప్పినట్లు కూడా మనం ఉత్తర్వులు జారీ చేసినట్లు చూడొచ్చు. అలాగే మరొక న్యూస్ చూసినట్లయితే చంద్రబాబు ఇకనైనా మేలుకోండి, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి అని కూడా ఇక్కడ మాజీ సీఎం వైఎస్ జగన్ హితవు పలికారు అన్నట్లు కూడా మరొక న్యూస్ అయితే మనం చూడొచ్చు. జువ్వల దిన్నె ప్రారంభం, జగన్ కళ సాకారం, వర్చువల్ విధానంలో మహారాష్ట్ర నుంచి ప్రధాని మోదీ శ్రీకారం, 76.89 ఎకరాల్లో
288 కోట్లతో నిర్మాణం చేపడుతున్నట్లు కూడా మనం చూడొచ్చు. ఇక 1250 బోట్లు నిలుపుకునేలా హార్బర్ అభివృద్ధి చెందుతున్నట్లు కూడా మనం ఈ న్యూస్ లో చూడొచ్చు. నెక్స్ట్ మరో న్యూస్ చూస్తే ఆవిష్కరణలు పరిశోధనలకు ఎస్బీఐ సహకారం, కొత్త పంథాలో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల వినియోగం అని కూడా మరొక న్యూస్ అయితే మనం చూడొచ్చు ఎస్బీఐకి సంబంధించి. సో ఇక్కడ మరికొన్ని చిత్రాలు అయితే హైలైట్ గా చూడొచ్చు. జగన్ చేసింది నిజం, లోకేష్ చూసిందే సాక్ష్యం, పని జగన్ది, పోజ్ లోకేష్ ది అన్నట్లు కూడా ఇక్కడ కొన్ని చిత్రాలైతే మనం చూస్తున్నాం. జగన్ బడిలో లోకేష్ పాఠాలు, మా జగన్ మామ ఇచ్చిన బ్యాగ్, డిజిటల్ క్లాసులు జగన్ బడి షబాస్, ఇన్ని చేశాడా జగన్ అన్నట్లు కూడా మనం ఇక్కడ హెడ్లైన్స్ అయితే చూస్తున్నాం. జగన్ ప్రయోగం కల్లారా చూసినంత నిజం, టీచర్లు వందనం, జగన్ కు అభివందనం అన్నట్లు కూడా ఇక్కడ మరికొన్ని చిత్రాలు అయితే చూస్తున్నాం. సో ఇవి సాక్షిలో ఉన్నటువంటి హెడ్లైన్స్. ఇక మరొక పేపర్కి వెళ్దాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ ని ఒకసారి చూద్దాం. పక్కా స్కెచ్ తోనే అని ఒక హెడ్లైన్ హైలైట్ చేస్తున్నారు. జగన్ మనుషులను కాపాడేందుకు ముంబై నటి బలి అన్నట్లు కూడా ఇక్కడ మరొక హెడ్లైన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. సో మరో న్యూస్ చూసినట్లయితే హాస్టల్ బాత్రూమ్ లో కెమెరా కళ్ళు, గుడ్లవల్లేరు కాలేజీ హాస్టల్లో హిడెన్ కెమెరాల కలకలం. సో ఈనాడు సాక్షిలో వచ్చినటువంటి న్యూస్ నే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. గుడ్లవల్లేరు కాలేజీ హాస్టల్ కి సంబంధించిన న్యూస్ ని. అదేవిధంగా రాష్ట్రానికి పచ్చతోరణం, మరి ఈనాడు పేపర్లో చూసినట్లే ఇక్కడ సీఎం అలాగే డిప్యూటీ సీఎం మొక్కలు నాటిన దృశ్యాన్ని అయితే మనం చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే శుక్రవారం విశాఖలో జోరున పడుతున్న వర్షం, దంచి కొట్టిన వాన, పలు చోట్ల జనజీవనానికి అంతరాయం, బలపడిన అల్పపీండం రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం. ఇక నేడు రేపు భారీ వర్షాలు, పెనుగాలులు, పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక వేటకు వెళ్ళొద్దు మత్స్యకారులని ఇక్కడ ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లు కూడా మనం చూడొచ్చు. మరో న్యూస్ చూద్దాం. ప్లీజ్ నన్ను విడిచి వెళ్ళొద్దు, ఎంపీలకు జగన్ వేడుకోలు, రాజ్యసభలో బలం వల్లే ఢిల్లీలో నాకు గౌరవం, మీరు వెళ్ళిపోతే ఆ పదవులన్నీ టీడీపీకే, ఇది వెన్నుపోటేనంటూ నిష్ఠూరం, మీడియా ముందుకు అయోధ్య బోస్, జీవితాంతం జగన్ వెంటే ఉంటామని వెల్లడి, మేడా బాబురావు వెళ్లరని వ్యాఖ్య. అటు మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పేందుకు ఇప్పటికే రెడీ అయినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మరో న్యూస్ చూద్దాం. రాత్రిపూట డ్యూటీ, భయం భయం, దేశంలో 1/3 మంది వైద్యులు అభద్రతలోనే, మహిళా డాక్టర్లో మరింత భయం, ఆత్మరక్షణ కోసం వెంట ఆయుధాలు అన్నట్లు కూడా ఇక్కడ వైద్యులకు సంబంధించిన మరొక న్యూస్ అయితే హైలైట్ చేసినట్లు చూడొచ్చు. పూడి మడకలో 387 కోట్లతో ఫిషింగ్ హార్బర్ వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ, జువ్వలు దిన్నే ఫిషింగ్ హార్బర్ ను ప్రారంభించిన పీఎం. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నుంచి వర్చువల్ విధానంలో పూడిమడక ఫిషింగ్ హార్బర్ శిలాఫలకాన్ని మరి మోదీ ఆవిష్కరిస్తున్న దృశ్యాన్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఆ 15,000 కోట్లు గ్రాంటే, అమరావతి నిర్మాణానికి కేంద్ర సాయం అందిస్తున్నట్టు కూడా మనం చూడొచ్చు. ఈ ఏపీ అప్పుగా తెచ్చి రాష్ట్రానికి ఇస్తుంది, తిరిగి 100% కేంద్రమే చెల్లిస్తుంది. గత సర్కార్లో భారీగా నిధులు మళ్లించినట్లు కూడా ఇక్కడ ఒక హెడ్లైన్ హైలైట్ చేసినట్టు చూడొచ్చు. ఇక పెండింగ్ బిల్లులు 1.30 లక్షల కోట్లు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి మరి అమరావతికి సంబంధించిన ఈ న్యూస్ ని వెల్లడించినట్లు కూడా మనం చూడొచ్చు. సో ఇవి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్స్. ఇక వెలుగు పేపర్కి వెళ్దాం. వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ని ఒకసారి చూద్దాం. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు కూడా ఇక్కడ న్యూస్ ని హైలైట్ చేస్తున్నారు. హైదరాబాద్ బయట 1000 ఎకరాల్లో కొత్త జూ పార్క్, అనంతగిరిలో నేచర్ వెల్నెస్ సెంటర్, రామప్ప గుడి ఆకృతిలో కీసరగుట్ట ఆలయ పునర్నిర్మాణం, హెల్త్ ఎకో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక పాలసీలు, 4th సిటీలో నిర్మించే హెల్త్ సిటీలో హెల్త్ టూరిజం అభివృద్ధి అని కూడా ఇక స్పీడ్ ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా ఇక్కడ ఈ న్యూస్ లో మనం చూడొచ్చు. సింగరేణిలో 2364 మంది వర్కర్ల రెగ్యులరైజ్, సింగరేణిలో 2364 మంది బదిలీ వర్కర్లను
జనరల్ మజ్దూలుగా రెగ్యులరైజ్ చేయనున్నట్లు కూడా మనం చూస్తున్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే ఓవైసీకి ఓ న్యాయం, ఇతరులకు ఓ న్యాయం అని ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనం చూడొచ్చు. సో చెరువులో బిల్డింగ్ కడితే ఎందుకు కూలుస్తాలే అని బండి సంజయ్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ చేసినట్లు చూడొచ్చు. బీఆర్ఎస్ అరాచకాలు మరవలేం, ఆ పార్టీ అంత చూస్తాం, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదని వ్యాఖ్యానించినట్లు కూడా మనం ఇక్కడ మరొక న్యూస్ అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ శివాజీ విగ్రహం ముందు శిరస్సు వంచి మోదీ క్షమాపణలు, విగ్రహం కూలడం బాధ కలిగించిందన్న ప్రధాని. 4 రోజులు అతి భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు కూడా మనం చూడొచ్చు. తెలంగాణ వ్యాప్తంగా కూడా మరో 4 రోజులు వర్షాలు పడుతున్నట్టు కూడా తెలుస్తోంది. మరొక న్యూస్ చూసినట్లయితే ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ జేబులు నింపుకున్నాడు, ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేసిందని ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ మరి వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. ములుగు జిల్లా కన్నాయిగూడ మండలంలో నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజీని పరిశీలిస్తున్న మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్క ఈ చిత్రంలో మనం చూడొచ్చు. నెక్స్ట్ వరంగల్ హెల్త్ సిటీపై విచారణ షురు అని కూడా మరొక న్యూస్ అయితే ఇక్కడ హైలైట్ చేసినట్టు చూడొచ్చు. మూసీ పొడవున ఆక్రమణల తొలగింపు బాధ్యత హైడ్రాకు, పరిశీలిస్తున్న ప్రభుత్వం, నోటీసుల జారీకి రెవెన్యూ సన్నాహాలు. ఇక మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే వాల్టా చట్టానికి పదును, చెరువుల రక్షణకు సర్కార్ చర్యలు, 4 స్థాయిలో వాల్టా అథారిటీల ఏర్పాటుకు నిర్ణయం. స్టేట్ అథారిటీ ఎక్స్ అఫీషియా చైర్పర్సన్ గా పంచాయతీరాజ్ శాఖ మంత్రి, సభ్యులుగా మరో 22 మంది సెక్రటరీలు, ఎన్జిఓ ప్రతినిధులు, నిపుణులు, నీటి వనరుల పరిరక్షణకు ఈ అథారిటీలకు విస్తృత అధికారులను నియమిస్తున్నట్లు కూడా మరొక న్యూస్ ని ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఇవి వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఇక చివరిగా దిశ పేపర్ లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక చూసినట్లయితే ఫోర్త్ సిటీలో హెల్త్ హబ్, 1000 ఎకరాల్లో రూపకల్పన, హైదరాబాద్ లో మరో జూ పార్క్, ఇక యాదాద్రి ఆలయానికి బోర్డు ఏర్పాటని కూడా మరి వెలుగులో హైలైట్ చేసిన న్యూస్ ని ఇక్కడ మనం దిశలో చూడొచ్చు. అదే విధంగా బీసీ రిజర్వేషన్ పై ఉత్కంఠ, ప్రారంభం కాని ఇంటింటి సర్వే, కొత్త కమిషన్ నిర్ణయంపైనే ఆశలన్నీ అన్నట్లు కూడా మరొక బీసీ రిజర్వేషన్ కి సంబంధించిన న్యూస్ ని అయితే ఇక్కడ హైలైట్ చేసినట్లు చూడొచ్చు. మరొక న్యూస్ చూసినట్లయితే ఎస్డీఎఫ్ పనుల రద్దు దుర్మార్గం, ప్రతిపక్షంపై సీఎం కక్ష సాధింపు, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్ర అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పినట్లు కూడా ఈ వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనం ఇక్కడ మరొక న్యూస్ అయితే చూడొచ్చు. మరొక డిప్యూటీ సీఎం న్యూస్ చూసినట్లయితే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి, ప్రజలపై అదనపు భారం పడకుండా ప్రత్యామ్నాయాలు వెతకండి అన్నట్లు ఇక్కడ మరి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడినట్టు చూడొచ్చు. ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనం అమలు చేయండి మరి అక్కడ ఆదేశాలు జారీ చేసినట్లు కూడా మనం చూడవచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే ఏడాదిన్నరలో దేవాదుల పూర్తి, సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవాన్ని కూడా ఇక మరొక న్యూస్ అయితే మనం చూడొచ్చు. ఓవైసీ అంటే కాంగ్రెస్ కి భయం అని ఇక్కడ మరి బండి సంజయ్ వ్యాఖ్యానించినట్లు కూడా ఇక్కడ ఒక న్యూస్ అయితే హైలైట్ చేసినట్లు చూడొచ్చు.